వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయి శ్రీ. ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్లు అక్కడి చంద్రబాబు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఒక రకంగా విచిత్రంగాను వింతగాను ఉంటున్నాయి. ఎన్నికల వేళ ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారుల విషయంలో మార్పులు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ అధికారులు కేంద్ర సర్వీసులకు బదిలీ కోరుకుంటున్నారు. ఇక కొందరు అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని మరికొందరు సీనియర్లు భావిస్తున్నారు. ఎన్నికలు ముగియగానే ఫలితాలపై జరుగుతున్న ప్రచారం ఒకవైపు, మరోవైపు అధికారుల్లో కొందరు కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ హయాంలో కీలక భూమిక పోషించిన అధికారులు ఏపీ నుండి తమను రిలీవ్ చేసి కేంద్ర సర్వీసుల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీస్ శాఖలో ఓ కీలక అధికారి ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి ఇప్పటికే సెలవు కోసం అప్లై చేశారు. ఆ తర్వాత వెంటనే కేంద్ర సర్వీసుల కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని విద్యుత్ శాఖలో కీలకంగా వ్యవహరించిన మరో అధికారి సైతం ఏపీ నుండి రిలీవ్ చేయించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటి పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికారుల్లో కలకలం సృష్టించాయి. ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీతాను బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికారులు మనస్తాపానికి గురయ్యారు. ఎల్వి సుబ్రహ్మణ్యం కోబాట్, ఆయన జగన్ కు సహముద్దాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో చంద్రబాబు వ్యవహరించిన తీరుపైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చంద్రబాబుకు లేఖ రాశారు. వీరు రాసిన లేఖ ద్వారా మరికొంతమంది సీనియర్ అధికారులు సైతం స్పందించారు. ఏపీలో రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అధికారులను బాధ పెడుతున్నారంటూ కొందరు అధికారులు నేరుగా రాష్ట్రపతిని కలిసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.